33వ డివిజన్ తాతయ్య బడి వద్ద 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులలో భాగంగా స్థానిక ప్రజలతో కలిసి చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో నగర ఇన్ఛార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ వైవో నందన్, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనుల చారిత్రాత్మక ఘట్టంలో ప్రథమ పౌరుడిగా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. గతంలో 42 కోట్లతో 339 అభివృద్ధి పనులను పూర్తి చేసే విధంగా 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులు కూడా పూర్తి చేస్తామని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో 340 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నగర కమిషనర్ నందన్ గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరొక అభివృద్ధి జాతర చారిత్రాత్మక ఘట్టానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 340 కోట్ల రూపాయలతో అటు అర్బన్ 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కానీ వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్ అదే స్ఫూర్తితో ఈరోజు 27 కోట్ల రూపాయలకు సంబంధించి 240 పనులను కూడా ప్రజా దర్బార్లో ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు, అదేవిధంగా ఎక్కడికక్కడ 26 డివిజన్లో ఉన్న స్థానిక కూటమి నాయకుల సూచనల మేరకు, అదేవిధంగా మధ్యతరగతి పేద తరగతి కుటుంబీకులు ఉన్న దగ్గర ఈ అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న, అదేవిధంగా వారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కానీ అదే మాకు సహకరించిన కూటమి నాయకులకు, తెలుగు ఇతర సుధాకర్ గారికి, అందరికీ కూడా నాయకులందరికీ, కూటమి నాయకులకి, జమీర్ భాయ్ గారికి, సుందరబాబుకి అందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, మరీ ముఖ్యంగా జిల్లా ప్రజలకు పూర్తిగా తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా తెలుసు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతాయి. గతంలో 2025వ సంవత్సరంలో ఇదే విధంగా 42 కోట్ల రూపాయల నిధులతో 339 అభివృద్ధి పనులు ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించి చెప్పిన సమయానికి పూర్తి చేసి ప్రజలచే వాటిని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం ఇచ్చారు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, స్థానిక కూటమి నాయకులందరితో. ఈ రోజున అభివృద్ధి అనేది కొత్త పుంతలు తొక్కుతా ఉంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క ముందు చూపు, వారి యొక్క పోరాట పటిమ కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, వారి యొక్క మనోసంకల్పం కావచ్చు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చూపించాలనేటువంటి ఒక దీర్ఘకాలిక ఆలోచనతో ఉన్నటువంటి వనరులని సరైన మార్గంలో వినియోగించుకుంటూ అటు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానివ్వండి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చేటువంటి ఎన్క్యాప్ గ్రాంట్స్ కానివ్వండి, అదేవిధంగా జనరల్ ఫండ్ నిధులు కానివ్వండి, అన్నింటినీ మొదలుపెట్టడమే కాదు జిల్లా కలెక్టర్ గారి అందరూ కూడా ఈ ప్రజలు కూడా ఈ పనులు జరిగేటప్పుడు మీ వంతు మీరు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.